Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సో మురారిలో ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చినప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇలానే ఉన్నారు. అంటే ఫిజికల్గా కావచ్చు, ఫేస్ కావచ్చు, బాడీ కావచ్చు, ఎనీథింగ్. అసలు ఇంకా పేరు పెట్టడానికి ఏం లేదు. ఇది కొంచెం ఇట్లా, అది కొంచెం అట్లా అని. బ్రదర్ దిష్టి పెట్టమాకు బ్రదర్, నువ్వు దిష్టి పెట్టమాక. టచ్ వుడ్డే కదా ఇది. ఇదైతే వుడ్. ఒక యాక్టర్కి చాలా కష్టం సార్. క్వశ్చన్ ఏంటి? వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ తగ్గుతారు, ట్యాన్ అవుతారు, మళ్ళీ ఫుల్ కలర్. అసలు మనకి ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆ పిక్చర్ అలానే ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్? అసలుకి గాడ్స్ గిఫ్ట్ బ్రదర్. జెనెటిక్స్ నంబర్ 1 ఫస్ట్. రెండు ఏంటంటే నాది కూడా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువ ఉండదు. అంటే మా ఫాదర్ లాగే నాకు కూడా మందు కొట్టే అలవాటు లేదు, ఇవన్నీ లేవు. ఓకే, సిగరెట్ కాలుస్తాను, ఓకే, బట్ మందు కొట్టే అలవాటు లేదు. మా ఫాదర్కి లేని అలవాటు నాకు ఏముందంటే వెయిట్ ట్రైనింగ్ అలవాటు ఉంది. ఓకే, ఐ బీన్ వెయిట్ ట్రైన్. నా ఎర్లియర్ ఫోటోస్ అవన్నీ చూస్తుంటే ఫుల్ మస్కుల్ అలా ఉండేవాడు. సో వెయిట్ ట్రైనింగ్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు, ఇప్పటికీ అలవాటు. సో సేమ్ టైంకి పడుకుంటాను రోజు 9:30 అవుట్. ఓకే, సేమ్ టైంకి లేస్తాను 3:30కి. ఏం చేస్తారు 3:30కి లేచి? చెప్పాలా నీకు అది? నేను 3:30కి మెలకు వచ్చేస్తుంది. 6 hours అయిపోతుంది కదా, 3:30కి మెలకు వచ్చేస్తుంది. మెల్లగా లేచి కాఫీ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి మా ఇంట్లోంచి సిటీ అంతా కనపడతా ఉంటుంది. మార్నింగ్ కాఫీ తాగొచ్చా? నేను తాగుతాను బ్రదర్. అంటారు దేవుడి దేవాల బ్లాక్ కాఫీ పెట్టుకుని బాల్కనీ నుంచి సిగరెట్ కాల్చుకుని సిటీ అంతా చూసి, దట్ ఈస్ మై టైం. ఓకే, ఆ టైంలో మనకి ఎవ్వరికి మన దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. ఓకే, ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఇట్స్ యువర్ టైం, యువర్ థాట్స్, మ్యాన్ టైం అంటారు దాన్ని. అవును. సో నా టైం అది. ఒక అరగంట స్పెండ్ చేసి రెడీ అయిపోయి 4:30, 4:45 జిమ్కి వెళ్ళిపోతాను. 6:15 దాకా జిమ్లో ఉంటాం. ఎనీవే దట్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. సేమ్ ఫుడ్ తింటాం. ఏం తింటారు? ఇడ్లీ, దోశ? నేను ఒక 12 సంవత్సరాలు చెప్పాను కదా, సేమ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఎగ్ వైట్ ఆమ్లెట్. చేసే వాళ్ళకి బోర్ కొడుతుంది, నాకు బోర్ కొట్టదు. సో ఇలాంటి విషయాల్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను. ఇది సేమ్ ఫుడ్ తింటాం, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటాం. ఎగ్ ఆమ్లెట్స్ 2-3 వాట్ ఎవర్ ఏం తిన్నా మరి రఫ్గా అదే క్వాంటిటీ. సేమ్ టైంకి పడుకుంటాం, సేమ్ టైంకి లేకపోవటం, ఎక్సర్సైజ్ చేయటం. ఇంతకు మించి నేనేం చేయట్లేదు. రైస్ తింటారా? అన్నీ తింటాను. ఆఫ్టర్నూన్ అన్నీ తింటాను. ఇప్పుడు రైస్ తిన్నా అదే క్వాంటిటీ తింటా ఉంటాం రోజు. ఓకే, సో ఇట్స్ ద సేమ్ థింగ్. బట్ కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజు, రెస్ట్ కన్సిస్టెంట్గా ఉండటం వల్ల ఇప్పుడు నువ్వు అన్నీ కాన్స్టెంట్గా ఉంచావనుకో, చేంజ్ ఎక్కడ వస్తుంది? నీకు రాదు కదా. ఇప్పుడు ఇదే బాడీని, నీ లైఫ్ స్టైల్ని ఎర్రాటిక్గా పెట్టావనుకో, రాత్రి 11ంటికి బిర్యానీ తింటున్నావు ఒకరోజు 6ంటికే తింటున్నావు, ఇలా నీ బాడీ కూడా ఎర్రాటిక్గా బిహేవ్ చేసి దాని ఇష్టం వచ్చినట్టు అది పని చేయడం స్టార్ట్ అవుతుంది. అది బట్ లేట్ నైట్ షూట్స్ ఎక్కువ ఉంటాయి కదా, చాలా వరకు అవాయిడ్ చేస్తాను కదా. ఓకే, చాలా వరకు అవాయిడ్ చేస్తాను. బికాజ్ అవసరం కంపల్సరీ అనుకుంటే చేస్తాం అనుకో, అది వేరే విషయం. కానీ బట్ ఒక్క నైట్ మేలుకుంటే, ఫుల్ నైట్ మేలుకుంటే మనకి తర్వాత 4-5 నైట్స్ ఇరిటేటింగ్ రోజులు పోతాయి, డేస్ అంతా గ్రాగీగా ఉంటాయి. ఓకే, సో మీ ప్రపంచం ఏంటి? ఇంకా సినిమా, ఇల్లు, అంతే. నో ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీస్ ఉంటాయి, బట్ ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది. పార్టీకి వెళ్తారా మీరు? వెళ్తాం, ఎవరైనా పిలిస్తే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడో పార్టీ జరిగితే వెళ్తాం కదా. అదే నాకు ఏ ఫంక్షన్ లా కనిపించలేదు. సినిమా ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్తాను బ్రదర్. అంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి బ్రదర్. నాకు ఎవడన్నా పెళ్ళికి పిలిస్తే హార్ట్ఫుల్గా పిలవాలి. నిన్ను ఇంటికి వచ్చో లేకపోతే ఎక్కడో కలిసో, బ్రదర్ తప్పకుండా నువ్వు ఇంటికి రావాలి, పెళ్ళికి రావాలి అని ఏదో ఆ పర్సనల్ టచ్ ఉండాలి. ఓకే, ఈ మధ్యన చెత్తనాయాళ్ళందరూ తొక్కలో ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి పెడతారు. ఏది ఎంత పెద్దోడైనా సరే జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి పెళ్లికి రమ్మంటే మాత్రం నేను పొరపాటును కూడా వెళ్ళను. ఓకే, అది అసలు ఇన్విటేషనా, నాకు ఇన్ఫర్మేషన్? అది పెళ్లి చేసుకుంటున్నావు ఏంటది నాకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్. సో అలాంటి పర్సనల్ టచ్ లేని పెళ్లిళ్ళకి మాత్రం వెళ్ళను కదా, ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. బట్ నన్ను ఎవరన్నా పర్సనల్గా వచ్చి ఇంటికి వచ్చి పిలిస్తే మాత్రం అది ఏ ఊరైనా వెళ్తాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే కాల్ చేస్తే ఓకేనా, మెసేజ్ అంటే నేను వెళ్ళను సార్. డిపెండ్స్ ఆన్ ద కాల్ ఆల్సో బ్రదర్. కాల్ కూడా డిపెండ్స్. కాల్లో ఉంటుంది కదా రిక్వెస్ట్. ఇప్పుడు ఆడెవడో మా ఏరియాలోనే ఉండి
నాకు ఫోన్ చేసి చెప్పాడు అనుకో, ఓకే అటు పొరపాటును కూడా అటు పెళ్లి కాదు. ఇంకా ఆడు మా ఇంటికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. అంతే. ఏంటి అర్థందా నీకు? అర్థమైంది. సో అంటే ఈ రూల్స్ అని కాదు, బట్ ఆ పర్సనల్ టచ్ అనేది ఎక్కడైనా మిస్ అయింది అనుకో చాలా పిలుపులో, నేను అసలు పొరపాటును కూడా వెళ్ళను పెళ్ళి. అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఇప్పుడు 5,000 మందిని వాట్సాప్ మెసేజ్లో పిలవటం కంటే 500 మందిని అఫెక్షనెట్గా పిలువ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎలాగో ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి మండపాలన్నీ ఇప్పుడు ఊరు బయట అయిపోయినాయి. ప్రతి ఒక్కడు ఆ ట్రాఫిక్లో తిట్టుకుంటూనే వస్తాడు పెళ్ళికి, అవునా కదా? అబ్బాయి ఏంట్రా ఈ తొక్కలో ట్రాఫిక్ ఎంతసేపు పడుతుంది, ప్రతి ఒక్కడు అక్కడే పెడతాడు, ఊరు బయట పెడతారు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఓ చిన్న అటెండెన్స్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆ ఫోటోలో టప్పని దొబ్బాయి. ఎందుకండి పిలవటం ఎందుకు పెళ్ళికి? చూపించుకోవడానికి. ఆడ అటెండెన్స్ మనకు సో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళను కదా. బాగా క్లోజ్గా హ్యాపీగా పిలిచేవాళ్ళ 100%. గ్రేట్ అది. సో ఎందుకంటే నాన్నగారు ఇంతకుముందు అన్ని ఫంక్షన్స్కి ఆల్మోస్ట్ ఆయన అటెండ్ బాగా అటెండ్ అయ్యేవాళ్ళు. ఎక్కడ ఆయనకి అందరితోనూ పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కువ కదా, అవును. నాకు తక్కువ. అవును. గ్రేట్. బట్ 6.2 ఈ హైట్ వెయిట్ ఫస్ట్ నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లవ్ మ్యారేజా సార్ అరేంజ్? నాది అరేంజ్ మ్యారేజ్. పక్కా అరేంజ్ మ్యారేజ్. మిమ్మల్ని ఆమె అర్థం చేసుకున్నారా, ఆమెను మీరు అర్థం చేసుకున్నారా? ఎవరిని అర్థం చేసుకోలేదు. ఆ. నాకు అంటే ఎవరో అరేంజ్ చేశారు. మా ఆవిడని ఒకసారి కలిశాను, మాట్లాడాము. మా ఫాదర్ డిసైడ్ అవ్వలేదు నేను. ఇంకా మా ఫాదర్ని మళ్ళీ కలవాలన్నా, మళ్ళీ కలవమన్నారు, మళ్ళీ కలిశాను, ఇంకా డిసైడ్ అవ్వలే. మూడోసారి ఆయన అడగకుండా నేనే కలవటానికి ట్రై చేసి కలిశాను, మళ్ళీ మాట్లాడాము మా ఆవిడతో. తర్వాత ఆయనకి తెలిసింది మా ఫాదర్కి, మూడోసారి కూడా కలిశాను. మళ్ళీ 4వసారి కలవాలని మా ఫాదర్ చెప్పు తెగుతుంది అన్నాడు ఆయన. రే ఆడపిల్ల ఫ్యామిలీ ఏమనుకుంటారు 5 సార్లు కలిసి, ఓకే చేసుకుంటే చేసుకుంటానని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు, అంతేగాని కలుస్తాను ఏంటి, కలిసి ఏం చేస్తావు, ఏం పీకుతావు అది అని చెప్తే చాలా ఇక ఐ సెడ్ yes and I got married అంతే. ఏం చేస్తుంటారు సార్ మేడం? మై వైఫ్ షీ వాజ్ అ టీచర్ చాలా సంవత్సరాలు. ఓకే. కిండర్గార్టెన్ టు 6th grade టీచర్. ఓకే. చాలా సంవత్సరాలు షీ వాజ్ అ టీచర్ ఉంది. ఈ Okay. మధ్యన మానేసి నౌ షీస్ బికమ్ మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయింది టు స్టడీ సైకాలజీ, ఓకే. కౌన్సిలింగ్ పాస్ అయింది. నౌ ఐ థింక్ షీ వాంట్స్ టు కౌన్సిలింగ్ ఏదో చేద్దాం అనుకుంటాను. బట్ ఈ సినిమా వాళ్ళతో అసలు సినిమా దే కమ్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. చాలా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళకి. అవును, చాలా గ్రేట్. అది కిడ్స్ సార్? ఇద్దరు కాలేజ్. సో మా అమ్మాయిది ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతుంది ఈ మేలో, MBA చేస్తుంది రట్గర్స్లో యూఎస్లో. ఓకే. మా అబ్బాయిది MS ఫైనాన్స్ అయిపోయింది. ఓకే. సో వాళ్ళు అకాడమిక్గా అయిపోవచ్చు. సో వాళ్ళకేం ప్లాన్ లేదు, డైరెక్షన్ ఇద్దరికి ఉంది. నేనే ఆపాను. ఏంటంటే ఏం చెప్పానంటే సినిమా అనేది ఎప్పుడైనా తీయచ్చు లైఫ్, బట్ నువ్వు బయోలాజికల్గా సోషలాజికల్గా కంప్లీట్ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి లైఫ్లో, అవన్నీ ఫినిష్ చేసేయండి, తర్వాత సినిమా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా పెట్టుకుంటే ఇవన్నీ డిలే అయిపోతాయి లైఫ్లో. అవును. సో ముందు ఇవన్నీ ఫినిష్ చేసేసి తర్వాత మీరు ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. గ్రేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.